ఈరోజు మసాలా ఆలు పూరి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 గ్లాస్ గోధుమ పిండి, ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం వామ, కొద్దిగా జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక 2 చెంచాల ఉప్మా రవ్వ, ఇది కూడా మంచిగా కలిపి తగినంత ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకుంటా పిండిని గట్టిగా తడుపుకోవాలి. ఇప్పుడు పిండికి కొద్దిగా నూనె రాసి ఒక 2-3 నిమిషాలు పక్కకు పెట్టుకొని పొయ్యి మీద నూనె పెట్టుకొని పూరీలు చేసుకోవాలి. నూనె మంచిగా కాగిన తర్వాత ఇవి గోలించుకుంటే ఈ రకంగా పొంగుతాయి మంచిగా. మసాలా ఆలు పూరి రెడీ. ఇవి పిల్లలకు టిఫిన్ బాక్సులలో పెట్టొచ్చు, స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఒక 4 రోజుల వరకు కూడా మంచిగా నిల్వ ఉంటాయి. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.